హలో మేడం, నమస్తే. నమస్తే. ఎక్కడికి వచ్చినాం, ఏం చేస్తున్నాం అది కూడా చెప్పండి. ఇక్కడ కరగల్లు మండలం తిమ్మనగూడెం. ఏం మధ్యన నేను చికెన్ వంట చేస్తున్నా. ఈ మధ్యనేనా? చిన్నప్పటి నుంచి అనుకుంటున్నా నేను. చిన్నప్పటి నుంచి చేసిన ముసలామనైనా 70 ఏళ్ళకి వచ్చిన. ఇప్పుడు వంతున్నా. ఏం కర్రీ ఇవాళ? కుండల. అప్పటి వంట కుండల. మరి తెల్ల గిన్నె పెట్టిన అల్ల కలుపుతా. అల్ల కలిపి కుండలో పెట్టుకుంటా. ఓకే, డన్, అగ్రీడ్. ఎసరు సుక్కేస్తా, వంత. ఓకే, ఇక గుబ్బ అనగానే మళ్ళీ అచ్చం పొడి వేస్తా, మసాలా వేస్తా. అచ్చం పొడి అంటే ఏంటో చెప్పండి. ధనియాల పొడి, అదేమో గరం మసాలా. అచ్చం పొడి ఏంటో అందులో? ధనియాల పొడి అదా? ఎచ్చం. ఇది గరం మసాలా ఏర్పాటే, ఇది ఎచ్చం ఏర్పాటే. ఎచ్చం అంటే ధనియాలండి. ధనియాలు. చికెన్ ఎంత కిలో? కిలో మేడం చికెన్. ఏమేమి వేస్తావు? ఇంగ్రీడియంట్స్ అని మీరు ఇప్పుడు వేస్తుంటేనే చూసేయండి, అవే ఇంగ్రీడియంట్స్. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందల ఉల్లిగడ్డ వేస్తాం మేడం. ముందల ఫస్ట్ ఉల్లిగడ్డ వేస్తాం. మామూలు గిన్నెలో వేయాలి. ఉల్లిగడ్డ వేసిన తర్వాత మిరపకాయలు వేస్తాం. వేసే అందులో ఇంకా వేసిన తర్వాత జస్ట్ చికెన్లో వేస్తుందండి ఇవన్నీ. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ అంతేనా? సగం ఉల్లిగడ్డ కూడా లేదు, అంతేనా? అన్నీ కలుపుతా మేడం. ఓకే, అన్నీ కలిపి మళ్ళా నేను కుండలో పెట్టుకుంటా. సరే. కలిపేటప్పుడు మంట ఏం అవసరం లేదుగా? కలిపేటప్పుడా ఏం లేదు, అల్లనే మంట. ఓకే ఓకే, కుండలనే మంట మేడం. ఓకే ఓకే. టమాటాలు రెండు, కరేపాకు, ఎల్లిపాయలు ఉన్నాయితే దంచు. మహేశ్వరి దంచు. ఎల్లిపాయ దంచు, రోట్లా ఎల్లిపాయ దంచు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ వేయండి. ఇప్పుడు 1 వేస్తున్నాం మేము, దంచుతున్నారు ఇంకా. 1.5 2 టీ స్పూన్స్. పసుపు ఒక టీ స్పూన్ అయింది, చాలు. చెంచుతోనే. ఉప్పు 1 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, ఉప్పు. ఇంకా కారం వేస్తాం మేడం. కారం ఇగో ఆ కారం ఇంత అద్దే, అది ఇది కలుపుతా అంతే. ఏముంటాయి అంటవా? కొద్దిగానే లవంగాలు, యాలక్కాయలు అన్నీ ఉన్నాయి మసాలాల. సాజీరా, దాచిన చెక్క అన్నీ వేసి దంచిన. ఓకే, చేస్తున్నా. చాలు, తినలేము మేడం మళ్ళా. అదే కదా, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసింది అంతేనండి. ఉడికినాక గుబ్బ అన్నాక ఆగు అదే వేస్తా. అచ్చం పొడి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు లింగమ్మ ఇది? నేనామా 13 ఏండ్లల్లా పెండి అయింది. అయితే అప్పుడు వండలే మేడం. మా ముసలమ్మ అంతే తిన్నా. మా ముసలమ్మ పోయినాక ఇంకా నేను నేర్చుకున్నా. అడింపు వంటనే తిరిగిన. అవునా? మా ముసలయ్య ఉండు, అయింది అమ్మా లింగమ్మ దింపమంటే దింపిన అంతే. 2 ఏళ్ళే నువ్వు కూర్చొని తిన్నదైతే. ఎక్కడిది మేడం? 7 ఏళ్ళ పిల్ల కానించే మా అయ్య పదలు కాపించండు. అయ్యా, ఇంకా ఆ నుంచి 13 పడంగానే పెళ్లి చేసాడు. చేసినాక అన్ని రోజులు మాతోని పెడితే తిన్నా. ఇక పోగానే ఇక నేను వండుకున్నా మేడం. పిల్లలంతా చిన్నోళ్ళు అయ్యారు. నేనే వండుకునేది, బువ్వ పెట్టుకునేది, గడ్డి కురికేది. గడ్డి కురికి గడ్డి తెచ్చి మళ్ళీ కలు ఉరికేది. ఇగో అది చేసిన మేడం. కష్టం. నేను ఇక కారంలో ఉప్పు ఉంది కాబట్టి ఇందాక ఉప్పు తక్కువ వేసిందండి, 1 స్పూన్ వేసింది. ఇప్పుడు కారం ఉప్పు కలిపేస్తుంది. ఇంట్లో మీరు తిన్నంత ఉప్పు కారం వేసుకోండి. చాలు మేడం. ఎంత వేసినా ఇప్పుడు వేయరు, చాలు. వద్దు మేడం. సరేనమ్మా. ఇది కొన్న కారం మంట ఎక్కువ ఉంటుంది మేడం. నేను ఇంటికాడ వేసినట్టే వేసిన అంతే. సరిపోద్ది. అగోదు నూరుతుంది కదా. ఆ ఎల్లిపాయ ముద్దేసి, జీలకర్ర వేసి, ఎల్లిపాయ ముద్దేసి, ఇక ఇంత ఉనిలేముడు పసుపు వేసి ఆ చికెను ఆ కుండలో వేస్తా. నీళ్ళ సుక్క పోసి ఉడుకుతుంటది. గుబ్బ అని ఉడికినాక అగో అది వేస్తా. పెరుగు కొంచెమే, మనం సగం అంతే. పెరుగు వేసి కోసుకోంగా, అదే లైట్గానే కొంచెం అండి, ఒక 1/2 కప్పు పెరుగు.
కింద ఏం మంట పెట్టకూడదండి, మంట పెట్టలే. మనం ఒక గిన్నెలో ఇవన్నీ ఇట్లానే ఈమె కలిపినట్టు కలుపుకోవాలి అంతే. అది పరశురాములు. మీ ఇంట్లో ఎవరికైనా పెట్టినావా పరశురాముల పేరు? నా ఇంటినా మేడం? ఇదిగో నీళ్ళు ఎసరు పోస్తావా? కొద్దిగా కొద్దిగా చెయ్యి కడుగుతా మేడం. అంతే, కొద్దిగా చెయ్యి కడుక్కొని అందులోనే కడుగు అంటున్నా. ఇళ్ళనే కడిగి తాలింపు చేసి మళ్ళీ కూర వేస్తా. ఇట్లా కాసేపు పక్కకు పెట్టుకుంటే బాగుంటుందా టేస్ట్? దాంట్లో అట్లా మొత్తం అన్ని నానితే నూనె పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మంట వస్తుంది, తీసిగా తీద్దాం, తాలింపు చేస్తా. ఓకే తీ. ఈ నీళ్ళు ఎలా పోదాం? అట్ట పోసుకో. ఇప్పుడు కూరలకు కావాలిగా, పారబోసేట. ఇప్పుడు మంట పెడుతున్నావా? పెట్టాలి. మంట చితుకులు అంటుకున్నాయి అంతేనండి. నీళ్ళంతా కింద మంట పెట్టలేదు, అన్ని కలిపిన తర్వాత ఇప్పుడు కుండకు మంట పెడతా. నీళ్ళు అమ్మ నీళ్ళంతా గుంజాలి మేడం. కుండ వచ్చి అయినాకనే మేము నూనె పోస్తాం. ఓకే. మరి నీళ్ళు గుంజంది నూనె పోస్తే చెర అంటది. అవును, ఇందాకేదో అంటే చిట్ట చిట్ట కాదు, ఏదో చెప్పింది టక్క టక్కనా టెక్కి 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 అని ఉడకాలి మేడం. రామలింగమ్మ హైమ చేసిన వంట గోంగూర చికెన్ అప్పుడు మాట్లాడింది వినాలండి. వాళ్ళ చెప్తుంది ముచ్చడం అంతా ఊర్లలో ముచ్చట. టెక్క టెక్క అంటే ఇంకా మరి ఉడుకుద్ది. ఇప్పుడు అర్థమవుతుందా? పక్కన కూర్చొని చెప్పడం ఈజీ, నువ్వు హాట్ సీట్ లో కూర్చోంగా నీకు నోట మండి మాట రావట్లే, చేయి తిరగట్లే. అక్కడ ఉన్నప్పుడు అయితే ఎన్ని చెప్పినావో. ఇది మైండ్ పెట్టుకోవాలిగా మేడం. ఇది మైండ్ లేకుండా చేస్తే అట్లా. అదే కదా పాప, వాళ్ళు కూడా అంతే. హైమ చేసినప్పుడు ఆమెకి నోరు ఆడట్లే, నువ్వు చెప్తా ఉంటేవి. ఇది చెయ్యాలిగా మేడం, ఏమేమి వెయ్యాలి అనేది ఇటు ఇటు పడేనా మాటి. నీకు ఎట్లా అంటాలే. ఇదిగో దీంతో ఇట్లాను ఉఫ్ఫని ఊతారు. గొట్టం ఉంటుంది ఇంటికాడ, గొట్టం కూడా ఉంది మేడం. కుండ కుండ కాలింది, మంచిగా నూనె వేస్తుంది రామలింగమ్మ. వాళ్ళు ఉడుకుతుంటే ఇంత బాధంగా పట్టు జాగ్రత్త. మీనంగా పోస్తాంగా, మీనంగా వేస్తా. మీనంగా లేస్తా. జీలకర్ర పోయిందా ఎట్రా? దీంట్లో కొంచెం ఇట్లా నీ చేత్తో పోసుకో. మిరపకాయలు ఉన్నాయా? చాలు ఇటు అది ఆ కవర్ ఇటు. జీలకర్ర వేసిందండి ఒక 1 టీ స్పూను. మిరపకాయలు వామా ఆ నూనె జర కాగింది నాకు చెప్పు. కాగింది అన్నప్పుడు అంట ఇదే వస్తుంది. లోపల కానమ్మా, లోపలికి అటానమ్మా. మిరపకాయలు వేస్తా. మంటది. మిరపకాయలు, ఎండు మిరపకాయలు ఒక 2-3 మిరపకాయలు ఇక్కడ నిలువుగా చీరుతారు కదండి కదా, మేము అట్టే వేస్తాం మంచిగా మేడం. మస్తు గాలి వస్తుందండి ఇక్కడ సడన్ గా కదా. అవును మేడం, మంచిగా లేదు పానం హాయిగా. అమ్మా చిటపట అంటే ఇంకా వచ్చినట్టే కదా. ఎల్లిపాయ ముద్దేస్తుంది. వేసేం కదా. అదే కుండకి పోపేసి మంచిగా కలిపి పెట్టిన చికెన్ వేసేస్తుంది. వెనకటి వంట ఇది మేడం. అవునా, బాగుంటది, మస్తుగా ఉంటది. కుండలనే స్టవ్ పై మీద సిమ్ పెట్టేసి వదిలేయచ్చుగా. కుండలనే వండుకొని తిన్నాం. ఎట్టెందుకున్నాయి కానీ నోరెల్లి పుండి చెవులు అటికలు ముద్దుగుండేది మా కూర అటికలు. గల్పమ్మా, దీంట్లో వేసేస్తా. ఇంతే మేడం, చేయగడుకుంటా అంటే పోదాం. లేదా మా ఇంటి నుంచి లేదామమ్మా మేడం. కుండకి ఎక్కిచ్చేసినాము. ఇప్పుడు నువ్వు నీళ్ళని ఇప్పుడు ఎన్ని వచ్చింది సరే వేస్తున్నాం మేడం. మొత్తం కలిపి నీళ్ళు మనం వేసింది 1/2 లీటర్ కూడా లేదండి, ఒక 150-200 గ్రాములు. ఇప్పుడు కల్పనా కలుపు మేడం.
మంచిగా పైకి కిందకి కలిపేసిన మూత ఇవ్వు ఇప్పుడు ఇంకా వామా ఏదన్నా ఒక మూతది ఉడికినాక దాని మీద నీళ్ళ మూత పెడితే ఈ గిన్నె పెడితే మంచిగా ఉడుకుతుంది ఇంకా ఇగో ఉడికినాక కొత్తిమీర వేద్దాం. సరే ఇట్లా ఎంతసేపు ఉడకాలి మేడం? బాగానే ఉడకాలి, మంచిగా 20-25 నిమిషాలు ఉడకాలి. ఉడికితేనే కూర మెత్తగా ఉంటుంది, ఉడుకుద్ది. అవును, అవన్నీ ఉడుకుతాయి. అవును. అసలు పొంగు వస్తుందా అని చూస్తున్నా, నేను బుగ అంటుందా అని చూస్తున్నా. అనని అనలే ఇంకా ఏడదలికి ఇచ్చినాం. ఇప్పుడు పెడితే కానీ ఇక కాసేపట్లు ఉడుకుద్ది. దానికి కావాల్సిన మంట ఇవ్వగలగాలి. మరి మంట అయ్యింది ఇప్పటిదాకా వెనక్కే వచ్చింది. ఇది నాకు తెలిసి ఈ కట్టెల పొయ్యి మీద మనకి సైనస్ ప్రాబ్లమ్స్ అది అంటారు కదండి, మొహంలో నీరు చేరటం అవన్నీ ఉండవు కదా. అవును మేడం. మంచిగా ఈ వేడికి నొప్పులు లేవు మేడం. ఈ కుండలు పెట్టుకొని తిన్న నాడు మనకు అన్ని నడవంతరమో ఇవి వచ్చినాయి నొప్పులు రోగాలు. తమాషగా ఈ కట్టెల పొయ్యి పెట్టుకొని కుండలు ఆరబెట్టుకొని కూరటికల కూర వండుకొని తిన్ననాడు ఏ నొప్పులు లేవు మనకు. ఇక ఇప్పటి వాళ్ళకు నొప్పులు ఊరగాయినాయి, దావకాళ్ళ కురుకుడే ఉరుకుడు. నువ్వు పొయ్యి మీద పెట్టేటప్పుడు దిష్టి తీయలే? తీస్తా. మిరపకాయ ఉంది, తీసే ఇప్పుడే. ఇప్పుడు ఉడికినాక దీదామని. అప్పటిదాకా మరి మంట మన సతాయిస్తుందిగా. మంటమ్మా అగ్నిదేవుడా కొంచెం శాంతించి కూరకి సహకరించినానా అని చెప్పాలి. ఎస్. నువ్వు చెప్పినట్టు వింటురా మరి మీ వాళ్ళు? వింటురు మేడం. పిల్లలు, అబ్బాయిలు, అమ్మాయిలు అందరు వింటురు, అందుకనే బాగుపడుతారు. మరి నా తింటేనే వాళ్ళు మంచిగా పై మొఖాన వస్తారు కదా. మరి నేను చెప్పింది నేనంది వస్తారా మేడం? రారు. ఇవాళ రేపు అమ్మ నాయన మాటలు ఎప్పుడు వింటురు అంటే వాళ్ళ కాడ పైసలు ఉంటే వింటురు, లేకపోతే వినరు. ఉండాలి మేడం. ఇప్పుడు వెనకటి మనిషి ఆమెది ఇంటి ఆమె పడి చదివితే మేము బాగుపడతాం. ఆమెది వినము, ఆమె చెయ్యను అన్న ఆమె వెనకకి అవుతుంటది. మరి తెలుస్తలేదు కదా జనాలకి. తెలియకుంటే తెలియకపోయా కానీ మన నిలువ మనం పోగొట్టుకోవద్దు. వింటుర్రు అనే చెప్పుకోవాలి. అంతేనా? ఓకే. వెయిట్ ఇంటలేరంటే అమ్మో ఇంత చేసినా కానీ ఇంటలేరటగా అంటారు మేడం. ఈ వెంకరెడ్డి ఏం చేసిండు, ఎడవేలి కాడ మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెడితే కుర్చీలు లేవు మేడం. ఎట్లమ్మా ఏం చేద్దాము, ఆటలు కట్టుకొని పోయినాము. ఆయన సన్న బియ్యం ఇచ్చే కదా వెంకరెడ్డి. అయితే ఒక అమ్మ ఏం చేసిందంటే, మీ అత్తకు కుర్చీదే పో, మీ అత్త కుర్చీదే అంటుంది. తెస్తుందా తేదా కుర్చీ? ఈమె సంగతి అయినా చూస్తే ఈమె కిలువ ఉందా లేదా అని కుర్చీదే పోరాదు పోరి, మీ అత్తకు కూకుంటానికి కుర్చీ లేదు అని అన్నది. అనగానే పోయి కుర్చీ తెచ్చింది మా కోడలు. కుర్చీ వేసింది, నెత్తిరం పూలు పెట్టింది. ఇంకప్పుడు ఆమె చూస్తుంది. అది కనుక్కున్నప్పుడే ఆమె చెప్పినాడు, భూషమ్మ చెప్పినాడు తెస్తుందా తేదా అనుకున్న పోయి తెచ్చింది, వేసింది, నెత్తిరం పూలు పెట్టింది. సంతోషం. ఇంకా అదే నీకు తృప్తి? అదే నాకు తృప్తి. ఆమె ఏం చేసింది అంటే పుల్ల పెడదాం అనుకో, తెస్తుందా తేదా చూదాము అట్లా మేడం. తెచ్చి చూపెట్టే కాదు, బుగ వస్తుంది. ఇప్పుడే వస్తుందా మేడం? సురుకు పట్టింది, ఆగదు. అట్లా జనాలు తయారవుతారు మేడం. మధ్యలో పుల్లలు పెడదాం పల్లెటూర్లల్లా లేకుంటే లేకపోయింది. ఓ పోరి కుర్చీ దేపో అని అంటివి. మరి ఇది అర్థం చేసుకుని మా అత్తకు నేను తెచ్చేస్తా ఏందే అని తెచ్చింది. తేకుంటే ఏమో లేనాడిపోతే ఏందమ్మా మీ కోడలు చెప్తినదాయా అంటారు. అట్లా హెచ్చడి ఆ మాట కొంత పోయి ఇవి ఇంత పొడుగు అంత పొడుగు అంటది, ఎవరని చెప్తుంది. ఆ కోడలు కురి చెయ్యమంటే ఆడ వెళ్ళి కాడ వేయలేదు అమ్మా అని ఇంకొక ఆమెకు చెప్పుద్ది. అవును. సరే, నిన్ను మంచిగా నవ్విపించారు వాళ్ళు, ఓకే. ఒకవేళ కాదు కుర్చీ తేకపోతే ఏం చేసేదాన్ని? కుర్చీ అని కాదు, వేరే ఎక్కడైనా సరే నీ మాట వినలేదు, ఏం చేస్తావు? ఏముంది చెయ్య మేడం, చెప్పుకోను. వాళ్ళు జర చిన్నతనం అంటారు మేడం. మనం ఈమెని ఎందుకు చేస్తలేవు అని నేను ఆడ అనకూడదు కదా, అనకూడదు. ఆమె అర్థం చేసుకుంటుంది, ఈమెకు చిన్నతనం వస్తుంది. ఇక వద్దులే నేను ఏనైనా గూకుంటా అని మళ్ళీ చెప్తా. ఏడైతేంద్రా ఏ పని మీద పోయిందో తేకుంటే ఏం బా
అని ఈమెకి చెప్పుకుంటావు. మళ్ళీ చెప్పాలి కదా. అందరి కుర్జీలు తెచ్చేస్తున్నారా మా అత్తలకు? అన్ని నీ మాటలే. అన్ని నా మాటలే. మరి ఇటు చెప్పాలి అటు చెప్పాలి. చెప్పాలిగా మేడం. ఇది కట్టెల పొయ్యి మీద కాబట్టి. అవును మేడం, కట్టెల పొయ్యి మీద కాబట్టి మనకి మంట రావటానికి చేయటానికి టైం పడుతుందండి. అదే మనం ఇదే కుండా పొయ్యి వెనకటి మోడలు వంట దబ్బు నెట్ ఉడుకుతుంది, ఎట గుబ గుబ అంటది. ఈ లోపు నువ్వు గుబగుబాను కాకొచ్చింది. మీ అత్తనా మావనా ఎవరావా? మా అత్త మా మామకు ఎక్కడియామా గోడకు బొట్లు పెట్టుకుంటా. అప్పుడు గోడ బొట్లే. అవునా? గోడ బొట్లు పెట్టుకుంటే అత్త మామ పెట్టినట్ట. గోడకు బొట్లు పెట్టుకొని ఇక అత్త మామకు పెట్టుకుంటా పండుగ నాడు. అమ్మ నాన్నకు అవి ఉన్నాయి. అవి తీసిరు కదా, అవి తెచ్చుకున్నా. మా అమ్మది మా అయ్యది ఫోటోలా. మా అమ్మ చచ్చిపోయి 7 ఏళ్ళు 2వ ఏడు. మా అమ్మ మొన్న 90 ఏళ్ళకు చచ్చిపోయింది మేడం. మొన్నటి దాకా ఉందా మీ అమ్మ? ఎంత అదృష్టవంతురాలు. మా అయ్య 80 ఏళ్ళకు పోయిండు. మా పిల్లల పెండిలు అందరి అయినాకనే. మీ అమ్మ మొన్నటి దాకా ఉంది. మొన్నటి దాకా ఉంది మేడం. ఆరోగ్యంగా ఉన్నదా పాపం? ఆమె ఆరోగ్యంగానే ఉంది, ఏది ఇచ్చుకోకుండా పోయింది. వెరీ గుడ్. ఆమె నోటి మాటే నేను వినలేదు. ఏమినలే? గీయాల పడ్డదట జారి ఆ రూమ్లా. ఇక పడ్డామని లేచి అలా బండ పెట్టిర్రు. ఇంకా వెంటనే రెండో నాడు ఒకనాడు ఉన్నది పడ్డనాడు, ఒక్కనాడు ఉన్నది, మళ్ళీ తెల్లారిపోతూనే ఉంది. అయ్యో అయ్యో, అంతే. మరి ఏం చెయ్య మేడం నేను. అప్పటికే 90 ఏళ్ళు వచ్చాయి. ఎన్ని నేస్టల్ తీసిందో పాపం. ఇక ఆమెకు ఏం తీయలేదు. వామ్మో, ఆమె తమాషగా నీళ్ళు పట్టుకునేది, తానం చేసేది, మంచిగా తేట గూకునేది అరుగుమిన. అవస్థ తీయలే, ఏం తీయలే. ఎక్కడ? ఏ ఊరు? ఈ ఊరేనా? తిప్పర్తి మండలం. మా అమ్మగారు ఊరు. మా అత్తగారు ఊరేమో కరగంటి మండలం మేడం. మా అమ్మగారు ఊరేమో తిప్పర్తి మండలం. 2 మండలాల మీద ఉన్నా నేను. ఓ మండలం వల్ల పుట్టినా, ఓ మండలానికి వచ్చిన. మంచిగా 2 ఏళ్ళు వెళ్ళినావు. ఝాన్సీ లక్ష్మీబాయి తరపున లాగా. మీటింగులు పెడితే పదాలు కూడా చెప్తా. ఇక అదే కదా, మీటింగ్లన్నీ అటెండ్ అయ్యేటట్టుందిగా. వెంకటరెడ్డి అంటావు, కేసీఆర్ అంటున్నావు, రేవంత్ రెడ్డి పదం చెప్తా, వెంకరెడ్డి పదం చెప్తా. ఏం చెప్పరాదు వింటా. అమ్మా, రేవంత్ రెడ్డి పదం ఏంది అది? అయ్యా 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 అయ్యా, సగం దరిద్రం. అమ్మా, ఎందుకు అట్లా అనిపించింది? అబద్ధాలు ఆడిండు, సీఎం అయ్యిండు, కూకుండు. అయ్యో అయ్యో, మనకేం ఇస్తుండు అంటే మీకే తెలుస్తుంది ఊర్లలో ఏమి ఇస్తున్నాడు ఏంటి అనేది. మా సండలకి ఏం తెలియదు. ఏముంది మేడము, మేము ఉబ్బిర్రు, కేసీఆర్ మాయం చేసిర్రు, అన్ని గెలిపించారు. ఇవాళ ఏముంది బాగాలేదా ఊర్లలో గోసలు? ఆయన మోతబరి అయితే ఈ పాటికల్లా ఓట్లు పడవు. ఎక్కడి ఆయన చేసిన ఈ చక్కదనంగా చేయలేదు పనులు. వామో, నేను ఇప్పుడు సర్పంచ్లో ఓట్లు పెడితే గెలుస్తాను. ఆ మోకనే చేపించుకుంటే ఓట్లు పడిపోవు రేవంత్ రెడ్డి. నువ్వు నిలబడ్డావు ఎప్పుడన్నా మీ ఊర్లో సర్పంచ్ కింద? వామో, ఎందుకు మేడము? ఓ మేడము, నిలబడాల్సి ఉంటేవి కదా, మంచిగా మాట్లాడుతున్నావు, నిలబడచ్చుగా. వామ్మో, మాకెందుకు మేడము? అంతే, పురుగు పుట్ట తిని పుట్టలు ఉండాలి, ఊరార్తలన్నీ ఎందుకు మేడము? అంతే. వామ్మో, అల్ల ఉంటే వామ్మో. మా పెద్ద మనిషిని నెమ్మరుకున్నామన్నారు మేడం. నెమ్మరు ఓట్లు ఏం పడవు కానీ ఊకో, మనకొద్దు. పైసలు పెట్టాలా నెంబర్? మరి పైసలు పెట్టొద్దు మేడం. కొద్దిగా అల్ల ఒక 20,000 ఇచ్చినా కూడా మనం 10,000 పెట్టుకోవాలి. మళ్ళీ గెలుస్తామా గెలవమా? ఇది ఒకటి మనది. మీ పెద్ద మనిషి ఆయన పంచాయతీలకు వెళ్తాడంటే ఇక పెద్ద మనిషి ఇక వాళ్ళకో వీళ్ళకో గట్టినా పోతాడు. ఉడుకుతుందండి, మంచిగా ఉడుకుతూనే ఉంది ఇది. అట్లా మనకి సిమ్లో పెట్టుకొని అయ్యేదాకా ఒక 20-25 నిమిషాలు ఉడికించుకున్నాక తీసేసుకోవచ్చు. కలుపుతలే మేడం. దిగుతుంది, నీళ్ళు వచ్చినాయి కదా, దిగుతుంది. ఊరుతలేవా మా కోడలమ్మ? ఊరుతున్నాయి, మంచిగా ఉన్నాయి. వచ్చిందా నీ బుగ్గ? నిమ్మలంగా కూర్చో మరి. చెక్క అంటది మేడం. ఇక టెక్కనా?
సినిమా చూసినావా ఎన్నడన్నా? నేనా మేడం ఎన్నడు చూడలేదు సినిమా. థియేటర్కి పోయి మా అయ్య తీసుకుపోయేది తోలిపోయేది. సినిమా చూపి అంటే ఏడమ్మ నువ్వు సినిమా చూసేది అని అన్నాడు. మా ఆయన నా రాతలనే లేదు నన్ను తీసుకొచ్చేది. అయ్యా ఒక్క 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 ఆయనే అలాగే పెద్ద మనిషి. మరి 2 ఎడ్లు ఉండే వ్యవసాయం. ఆయన 2 ఎడ్లు ఇడిచిపెట్టి నా కాడికి వచ్చి నన్ను తీసుకొస్తే ఎడ్లో ఇడుస్తాడు. అలాగే పెద్ద మనిషి 2వ సంబంధం ఆయన. అంతే. ఇంకా అన్నది లేదు అన్నాడు. మా అయ్య తీసుకుపోని తోలిపోను ఇదే పని నాది. ఇక శీలమేడ చూపిస్తాడు మేడం. ఒకనాడు భాస్కర్ శీలం కాడ ఉండేగా భాస్కర్ శీలమా ఒకనాడు చూపిరాదయ్యా ఏడమ్మా శీలం భాస్కర్ సాకిచ్చు కాడ బాయ్ ఒకనాడు చూపియా ఏడమ్మా అని అనేది మేడం. అన్నాడు చూడలే శీలమా ఊర్లో మీద వచ్చి చూడాలని ఉందా నీకు సినిమా థియేటర్కి పోయి? ఇప్పుడు ఏం లేదు. లేదా? ఏం లేదు. చూడాలని ఉందంటే నేను తీసుకెళ్తా అనేదాన్ని. ఏం లేదు మేడం. ఓకే ఓకే. నేను ఆ టీవీ చూడను. ఏమున్నా ఎట్లా బతకాలి, ఏం చేయాలి, ఈ రూపాయి కావాలి, ఉన్న భూములు పోవద్దురా దేవుడా, ఇక ఇదే వ్యసనం బతకాలి అన్నది. అదే ఓదగా అని ఏముందమ్మా. ఈ సినిమా చూసినా అన్ని ఊర్ల మీద జరిగేయే ఎక్కిస్తారు. ఇంకేమన్నా ఉందా? ఊర్ల మీద ఏం చేస్తుర్రు ఏం సంగతి అని సెల్లులకి ఇచ్చారు. సెల్లు చూస్తావా? ఇక సెల్లు చూడనా? ఇక రీల్స్ వస్తాయి. చూపినా నీ రీల్ కూడా వస్తుందా? కొన్ని 2 రోజుల్లో వస్తుంది. నేను కూరగాయలు పెట్టింది అన్నీ వస్తాయి. నేను ఎప్పటికీ చూస్తారు మనవాళ్ళు మనవరాళ్ళు. నీ ముచ్చట ఎప్పటికీ వింటారు. సెల్లులోనే ఉండే. ఈయన తీయలే కృష్ణవర్మ తీసిండు అప్పుడు లైకులు. అప్పుడు తీసగా 2-3కి అప్పుడు వచ్చింది. మా ఊళ్ళకి కూడా వచ్చింది సెల్లులకు ఆ లైకులు తీసినప్పుడు. లైకులు తీసినావా? గయ్యేంచో ఉన్నాయి. ఇట్టన్న ఆయన మా అంటే అన్న ఆ మాటలు చెప్తా ఉంటే అన్న ఎంజి కాలేజీలో ఒకనాడు, ఈడ మా ఇంట్లోనే ఒకనాడు. మంచిగా ఉడుకుతుంది చికెన్. ఉడుకుతుంది మేడం. ఈ కుండ జాబట్టి అడుగంట కుంట కలిపి తాలింపులు వేసిన అల్లనే నీళ్ళూరి మంచిగా కలుపుకొని ఉడుకుతుంది. ఈ సర్వ్ అయితే మాడిపోవు. ఇంకా అందుకనే ఇప్పుడు ఇది కుండ వంట మంచిగా ఉడుకుతుంది. కలి పెడితే తునక చిత్తలు అయిద్దని. సో కలబెడితే తునక చిత్తలు అవుతుంది. ముక్కలు అవుతుంది అని అట్లే ఉంచేసినాం. ఇలా మనం పేపర్ చుట్టు పెడితేనండి ఇది సాయంత్రం దాకా వేడిగా ఉంటుంది. మంచిగా న్యూస్ పేపర్లు 2 చుట్టు పెట్టేసినాం అనుకో కుండలో న్యాచురల్ హీట్ మంచిగా ఉంటుంది. అయిపోయినా రామలింగమ్మ? మొత్తానికి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినాం. అంతా కంప్లీట్ చేసిన మేడం. వెరీ గుడ్. కమ్ ఆన్ టేస్ట్. వచ్చింది సూర్యకళమ్మ చంద్రకళమ్మ చంద్రకళ నీ చేత్తో వేయమ్మా. జరేయమ్మా కోడల. గ్రేవీ కావాలి నాకు. అది పెట్టు. భలే ఉందిగా చూడటానికి. సూపర్ చేసిన మేడం. అదే కదా. సూపర్ ఉందా మేడం? మస్తు కుదిరింది. నా చేత మంచి కుదిరింది మేడం. ఎన్ని సంవత్సరాల అనుభవం ఎటుపోతుంది. సూపర్ సూపర్. చాలా బాగా వచ్చిందండి. మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇది ఎంచక్కగా. ఎప్పుడన్నా లింగమ్మ మాట వినాలనిపించినప్పుడు ముచ్చట ఛానల్ పెట్టుకొని చేస్తూ ఉండండి. మస్తు టైంపాస్ అవుతుంది. ఏమైనా తిట్టాలన్నా పొగడాలన్నా లింగమ్మే. ఉప్పు కారం అన్నీ సరిపోయింది. మేము అనుకుంటాం ఊర్లలో వాళ్ళు ఇంకా మస్తు కారం వేసుకుంటారేమో అనుకుంటాం. మాకు సరిపోయింది. మాకు అన్ని తెలుసు. ఎవరు తింటారు? ఇంకా రావచ్చు పెడతా. తీనా ఎవరు తింటారు? మంచిగా ఉందమ్మా. రైట్ అంటే 5 చేస్తా. అంజలి, హేమలత, హైమ ఏంటి నీ పేరు అసలు? హైమావతి. మన రెసిపీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. కుండ చికెన్ మనం దాంట్లో గ్యాస్ పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు. రామలింగమ్మ చెప్పినట్టు అన్ని ముందలు వేసుకోవటం, మళ్ళీ పోపేసి పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టడం.
నేను చేసినట్టు చేసుకో. రామలింగమ్మ నువ్వు కూడా అంతే, ఇందులో ఉన్న మసాలాలన్నీ వాడు, ఎలా ఉన్నాయో నాకు ఫోన్ చేసి చెప్పు. అట్లనే నీకేం కారపొడి, గోంగూర కారం, ఇది అన్నంలో వేసుకొని తిని నాకు చెప్పు ఫోన్ చేసి. మేడం డైలీ 365 కారం ప్యాకెట్